ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ యూరప్లోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన క్రేజీ బోట్ చేస్ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు బాలీవుడ్లో ప్రతి చోట వార్తలున్నాయి. మరి దీనికోసం తారక్ థాయిలాండ్లోని షూట్ చేశాడా లేదా అనే దాని గురించి స్పష్టత లేదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ నేతృత్వంలోని వార్ 2 బృందం ఇప్పటికే స్పెయిన్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్కెడ్యూళ్లను పూర్తి చేసింది. ఆన్లైన్లోని కనిపించిన వీడియోలు మరియు ఫోటోల నుండి వారు దేశంలో కీలకమైన కార్ చేస్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన బోట్ చేస్ సీన్ ఇంకా పెండింగ్ లో ఉంది. వార్ 2 కోసం తారక్ ఇంకా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోట్ చేస్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్న నటుడు భారతదేశంలో తన ఇతర ప్రాజెక్ట్ దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దేవరా కోసం సహనటుడు సైఫ్ అలీ ఖాన్ తో కలిసి తీవ్రమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి అతను ఈ సంవత్సరం ప్రారంభంలోనే గోవాకు వెళ్లాడు. ఆ తర్వాత అదే సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ కోసం ఇటీవల తన కుటుంబంతో కలిసి థాయిలాండ్ వెళ్లాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీ బడ్జెట్ ను కేటాయించారని మరియు దీనికి కొరియోగ్రఫీ చేయడానికి స్పిరో రొజాటిస్ మరియు మైరన్ కోఆర్డినేటర్ జాసన్ మార్టిన్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్లను నియమించినట్లు సమాచారం. ఈ క్రమంలో చిత్రీకరణలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.